హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అర్ధ కిలో మటన్ తీసుకొని దాంట్లో తగినంత పసుపు వేసుకొని కొన్ని వాటర్ వేసి కడగాలి. ఎందుకంటే వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మటన్లో చాలా బ్యాక్టీరియా క్రిములు అన్నీ ఉంటాయి కాబట్టి పసుపు వేసి కలపడం వల్ల అవన్నీ చచ్చిపోతాయి. ఇప్పుడు మటన్లోకి 2 చెంచాల కారం, 3 చెంచాల ఉప్పు, 1 చెంచా పసుపు, 1 చెంచా అల్లం, తర్వాత 1 చెంచా ధనియాల పొడి, తర్వాత అల్లం, తర్వాత కొంచెం ధనియా పౌడర్, తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, సగం నిమ్మకాయ పిండుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం ముక్కకు పట్టే విధంగా ఇప్పుడు వేసినవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న దాన్ని 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవడం వల్ల మనం వేసిన మసాలాలన్నీ ముక్కకు మంచిగా పట్టుకుంటాయి. మిర్చి, 1 టమాటా, 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలి. మందపాటి బగోని పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ నిమిషాలు కొంచెం పసుపు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి. అంటున్నా ఇంతకుముందే మనం ఆల్రెడీ మటన్కు సరిపడా ఉప్పు వేసుకున్నాం. ఇది టమాటా ఉడకడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మసాలాతో కలిపి వేసుకున్న మటన్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 5 నిమిషాలు. హై ఫ్లేమ్లో మంట వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మటన్ని ఉడికించుకోవాలి. అప్పుడు దాంట్లో నుంచి వాటర్ అన్ని బయటకు వచ్చేస్తాయి అన్నట్టు. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి మటన్ ఎంతవరకు ఉడికిందో. చూడండి, మటన్ నుంచి వాటర్ పైకి వస్తున్నాయి. ఇప్పుడు మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసుల వాటర్ పోస్తున్నా. ఇప్పుడు మనం 4 లేదా 5 విజిల్స్ పెట్టుకోవాలి. విజిల్ వచ్చిన తర్వాత మనం మూత వేసి చూద్దాం మటన్ ఎంతవరకు వస్తుందో. ఇప్పుడు ముక్క ఎలా ఉడికిందో చూద్దాం. చాలా బాగా ఉడికిపోయింది. కొంచెం ధనియాల పొడి, కొంచెం కొబ్బరి తురుము,
గ్రేవీ కోసం వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. లో ఫ్లేమ్ అవసరమా? ఇప్పుడు మంట తగ్గించుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే ఇంకో కొన్ని మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాను.